ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. గల్ఫ్ కార్మికులు కాంగ్రెస్కు రుణపడి ఉంటారని తెలిపారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుపై గల్ఫ్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. గల్ఫ్ కార్మికులకు 5 లక్షల పరిహారం ప్రకటనపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చీఫ్ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్పాషా ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికులు జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జగిత్యాల టౌన్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు ముఖసిర్ నిహాల్ పాల్గొన్నారు. రంగాల్లో ఉద్యమాలు చేసి మేధావులు, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు సహకారంతో 2006 జూన్ నుంచి దుబాయ్లో ప్రారంభించి దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడికి గ్రామాల నిర్మిస్తూ ప్రజోద్యమం చేస్తూనే పాత్రికేయ సహకారంతో ఉద్యమాన్ని లేపి గత 2007 సెప్టెంబర్ నాడు దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చి అప్పటి ముఖ్యమంత్రి వై రాజశేఖర రెడ్డితోటి మాట్లాడి ₹1,00,000 ఆర్థిక సహాయ కుటుంబానికి అమలు చేయించిన ఘనత నాటి ముఖ్యమంత్రి వై రాజశేఖర రెడ్డి సహకారంతో 2009 ఎన్ఆర్ఐ బోర్డు ఏర్పాటు జరిగింది. ఎన్ఆర్ఐ ఫండ్తో పాటు మంత్రి ఇంకో శాఖ ప్రవాస ఆంధ్ర మంత్రి శాఖ చంద్రబాబు గారు జరిగింది. ఈ దగ్గరలో కూడా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కేటీఆర్, కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ వస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పని హామీని రిలీజ్ చేసిన గత దశాబ్దాల 10 సంవత్సరాల కాలంలో ఉద్యమంలో గౌరవ జీవన్ రెడ్డి గారు ఈ కల్పక సమస్యను నేను ముందు నుండి నడిపిస్తాను అని చెప్పని మాటించి 9 ఫేజ్ కమిటీలో పెట్టి గత 10 సంవత్సరాలు